మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, సీనియర్ జర్నలిస్ట్ కూడా పల్లె రవికుమార్ గౌడ్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. చెప్పండి సార్, ఎట్లా ఉంది మరి 2 ఏళ్ల పాలన ఈ రోజుతోటి కంప్లీట్ కానబోతున్నది. రేవంత్ రెడ్డి సర్కార్ 6 గ్యారంటీలు అన్నాడు, ప్రజలకు అందరికి ఇస్తున్నామని చెప్పాడు, ఇచ్చినామని చెప్పేసి కూడా వాళ్ళు ప్రజా ఉత్సవాలు నిర్వహించడానికి సిద్ధమవుతున్నది ప్రభుత్వం. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? 6 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి వాటిని ఏది అమలు చేయకుండా మోసం చేయటము, నయవంచనం చేయటము మోసం ఒక భాగమైతే వాటన్నిటిని అమలు చేసినామని చెప్పడం అనేది ఇంకంత పెద్ద మోసం. చేసేసినాం, ఇంకా అయిపోయింది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇక మరి ప్రజలకు ఎక్కడొచ్చినాయో, ఏమందిందో, వాళ్ళు చెప్పినటువంటి ఏ హామీ సంపూర్ణంగా నెరవేరిందో వాళ్ళే సమాధానం చెప్పాలి. ఒకటి రైట్. ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తున్నాం, కొత్త రేషన్ కార్డులు ఇచ్చాము, మళ్ళీ మహిళలకు ఉచిత బస్సు ఇచ్చాము, సబ్సిడీ గ్యాస్ ఇచ్చాము, మళ్ళీ కరెంటు గిడ్ ఇచ్చాము, రకరకాల పథకాలు అన్నీ ఇచ్చుకుంటూ వస్తున్నాము. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలంతా మా వైపే ఉన్నారు అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చాలాసార్లు చెప్పడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పాను. ఇందిరమ్మ ఇండ్లు యాడిచ్చిండో, ఎక్కడిచ్చిండో లెక్కలు చెప్పుడు కాదు. నియోజకవర్గానికి 3600 అని చెప్పేసి లెక్కలు చెప్పుడు కాదు. అప్పటికి కట్టినటువంటి హైదరాబాద్లో కేసీఆర్ ప్రభుత్వంలో 9.5 ఏళ్ళు కట్టినటువంటి 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మిగిలిపోయినటువంటి వాటిని 15,000 వాడిని పంచుడు, సర్టిఫికెట్లు ఇచ్చుడు కాదు. ఎక్కడిచ్చిండు, ఎక్కడ కట్టిండు, ఎక్కడన్నా కనీసం ఉందో. ఒకవేళ అదే నిజమైతే వాళ్ళ బాజాప్తా మరి ముఖ్యమంత్రి గారు సభల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలకు కూడా సభలు పెట్టి ముఖ్యమంత్రి గారు పాల్గొనేటటువంటి మొట్టమొదటిసారి దేశంలోనే చూసినాం. అక్కడ మాట్లాడుతుంది ఏంటంటే, మాకు ఓట్లు వేస్తే మా సర్పంచులు గెలిస్తేనే మీకు ఇండ్లు వస్తాయి, మా సర్పంచులు గెలిస్తేనే మీకు చీరలు వస్తాయి, మేము కాంగ్రెస్ పార్టీ సర్పంచులు గెలిపిస్తేనే మీకు సన్న బియ్యం వస్తుంది, ఇంకోది వస్తుంది, రేషన్ కార్డు వస్తుంది, ఇంకోది అని చెప్పేసి మాట్లాడు. మరి మీరు అన్ని అమలు చేసిన నిజం అయితే మళ్ళీ ఇంకా ఆగుడెందుకు? ఇదే కదా సర్పంచ్ ఎన్నికలతో ప్రభుత్వం మారదు కదా. ఇవన్నీ లంగ మాటలు, మోసపూరిత మాటలు, మోసపూరిత హామీలు ఇచ్చి చేసిన మోసాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్న క్రమంలో ఎప్పటికప్పుడు అబద్ధాలు, విషం ప్రచారం చేయటం, అబద్ధాలకే బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది. ఓకే రైట్. ముఖ్యమంత్రి అనే మాటలు వింటుంటే మీరేమో ఆ విధంగా చెప్తుంటే, కాంగ్రెస్ క్యాడర్ మొత్తం కూడా ఈ రాష్ట్రంలో కొన్ని చోట్లల్లా ఇనమ్మ సర్పంచులను కూడా చేసుకుంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఈ ప్రజాస్వామ్య దేశంలో ఇలా ఎలా ఉంటుంది అంటే, వ్యతిరేకంగా గ్రామంలో ఒక్కరు కూడా ఉండరా? అరుణ్ గారు, అందుకోసమే రేవంత్ రెడ్డి గారు ఏ పార్టీకి సంబంధం లేనటువంటి, పార్టీ గుర్తు లేనటువంటి, పార్టీ బీఫామ్ లేనటువంటి ఎన్నికలకి శ్రీకారం చుట్టి ఎవరు గెలిచినా, ఏ విధంగా గెలిచినా కూడా తమ ఖాతాలో చేసుకునే పనే తప్ప ఇది మీరు ఇంకేం కాదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవంగా చాలా రకరకాల కారణాలతోటి ఏకగ్రీవంగా అవుతారు. అధికార పార్టీ ఆ గెలిచినటువంటి వాడంతా కూడా ఏంటంటే అక్కడ జరిగినటువంటి వాటిని తమ ఖాతాలో వేసుకునే పని తప్ప ఇదంతా మోసం. నేను ఒకటే అడుగుతున్నా, మీద అన్నీ పక్కకు పెట్టి 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. నేను ఒకటే అడుగుతున్నా, బీసీ డిక్లరేషన్ పేరు మీద 56 హామీలు ఇచ్చారు, అంతే కదా. ఇలా మీరు స్థానిక సంస్థలు చెప్తున్నారు కదా, 56 హామీలు ఇచ్చారు. ఆ 56 హామీలలో మీరు స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లకు కల్పించి చట్టబద్ధత, రాజ్యాంగబద్ధత కల్పిస్తామన్నారు. అయ్యిందా? ఎక్కడైంది చెప్పండి. అవి కాకపోగా ఏమైంది? తిప్పి జీవో అన్నారు, ఆర్డినెన్స్ అన్నారు, అది ఇది అటు తిప్పి ఇటు తిప్పి ఇవాళ ఏమైంది? పాత 23కు తీసుకొచ్చారు. ఆచరణలు అవన్నీ 23 అయినాయి అంటే 17%కి వచ్చింది, 17%కి వచ్చింది. ఇట్లా ఏ పద్ధతిగా అయింది? అదే మరి మీరు చెప్పినటువంటి పాత 23% బీసీలకు రిజర్వేషన్లు కనిపించడం వల్ల నేను ఉదాహరణ చెప్తున్నాను. 12,800 గ్రామ పంచాయతీలు రాష్ట్రంలో ఉంటే బీసీలకు 2,800 రిజర్వేషన్లు అయినాయి. 2,800 గ్రామ పంచాయతీలు బీసీలకు రిజర్వ్ అయినాయి. మరి మీరు సేమ్ గదే రిజర్వేషన్ అమలు చేసిరుగా, మరి ఇలా 2,100 ఎందుకు వచ్చినాయి? 700 ఎందుకు తగ్గినాయి? ఏం మతలబ్ ఇది? ఏ మోసం? దీని వంచన అన్నారా, ద్రోహం అన్నారా, మోసం అన్నారా? ఆల్రెడీ పార్టీ నుంచి కూడా ఇస్తున్నాం 42% అని చెప్పేసి ముఖ్యమంత్రి పదే చెప్పిండు కదా. మరి ఎంతవరకు పార్టీ నుంచి టికెట్లు కేటాయించడం జరిగింది రాష్ట్రంలో బీసీల కోసం?
అదే చూసిన మాట. నల్గొండ జిల్లాలో తిప్పర్తి మండలము ఎల్లమ్మగూడెము ఊర్లో జనరల్ సీట్ అయితే ఒక బీసీ యాదవ్ బిడ్డ నామినేషన్ వేయడానికి సిద్ధపడితే చదువుకున్నటువంటి వాళ్ళు ఇద్దరు ఉన్నత విద్యావంతులు భార్యాభర్తలు మహిళ జనరల్ మహిళ అయింది. అయితే ఏమైంది, మీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరుడు బాజాప్తా ఛాలెంజ్ చేసి ఆ బెదిరించి హింస అరాచకం చేసి అయినా కూడా ధైర్యంగా వాళ్ళు నామినేషన్ వేయడానికి యాదగిరి యాదవ్ సిద్ధపడితే వీళ్ళు చేసిన పని ఏంది, ఆయన మనిషి కిడ్నాప్ చేసి బెదిరిస్తే కూడా ధైర్యంగా భయపడకుండా నామినేషన్ వేయడానికి సిద్ధపడితే మూత్రం తాగిచ్చి అడ్డుకోవాలని చూస్తారు. బీఆర్ఎస్ పార్టీ బాసిటగా నిలబడి అతనితో నామినేషన్ వేయించి వాళ్ళ బరిలోకి దింపింది. ఇది మీరు ఇచ్చినటువంటి రిజర్వేషన్ 42% బీసీలకు రిజర్వేషన్. జనరల్ సీట్లో కూడా ఇచ్చినాం. జనరల్ ఇంకోటి అదే ఆదిలాబాద్ జిల్లాలో ఒక రవీంద్ర అనేటువంటి సోదరుడు ధైర్యంగా జనరల్ సీట్లో నామినేషన్ ఇస్తే బెదిరిస్తే దౌర్జన్యం చేస్తే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక మీరు ఇవన్నీ ఎందుకు సుల్లుక సబుర్లు చెప్పేది? ఇవాళ నేను కాదు, ఇవాళ ఒక సాయి ఈశ్వరాచార్య అనేటువంటి ఒక సోదరుడు కలత చెంది 42% ఇస్తున్నారు చదువుల్లో, ఉద్యోగ అవకాశాలు, విద్యా అవకాశాల్లో, స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వలేదు. పైగా ఇవ్వకపోగా ఉన్న 23 17కి వచ్చింది. ఆ 17 అన్న ఉందా అంటే గింత దౌర్జన్యం చేస్తున్నారేంది, చంపుడేంది, మూత్రం తాగిచ్చుడేంది అని కలత చెందినటువంటి సాయి ఈశ్వరాచారి వాళ్ళ ఆత్మ బలిదానం చేసుకున్నాడు. దానికి సమాధానం చెప్పండి. దానికి సమాధానం చెప్పకుండా, సిగ్గు లేకుండా, కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా దాన్ని తప్పుదోవ పట్టించేటువంటి ఒక నీచమైనటువంటి పద్ధతికి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇక వాళ్ళు ఏదో వెలగబెట్టిండ్రు, అధికారం మీద చెప్పింది, వాళ్ళు చెప్తుంటారు, వాళ్ళు ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు నమ్మాలి. వాటన్నిటికీ మూల్యం చెప్పేటటువంటి తగిన సమాధానం చెప్పే రోజు, తప్పనిసరిగా మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి రోజు వస్తుంది. వీటన్నిటికీ రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ప్రజలకు హామీ ఇచ్చినటువంటి వాడు రాహుల్ గాంధీ. వాటన్నిటికీ తప్పనిసరిగా సమాధానం చెప్పాల్సినటువంటి రోజు వస్తుంది. రైట్. 1208 గ్రామ పంచాయతీలు తెలంగాణ వ్యాప్తంగా ఉంటే అంటే దీనికి సర్పంచ్లకు పార్టీ సింబల్ ఉండదు. కానీ బీఆర్ఎస్ క్యాండిడేట్ అనుకునే వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎంతమంది గెలవబోతున్నారు? ఖచ్చితంగా ఇవాళ ఎంత దౌర్జన్యం చేసినా, ఎంత బెదిరించినా కూడా బీఆర్ఎస్ పార్టీ మంచి కన్సిడరబుల్గా పోటీలో నిలబడి కన్సిడరబుల్ ఫిగర్ని తప్పనిసరిగా మా బలం ఏందో క్షేత్రస్థాయిలో గట్టిగా గెలుస్తుంది. రైట్. చివరిగా చెప్పండి, రేపు సాయి ఈశ్వరాచారి చనిపోవడంతో బీసీ ఉద్యమం ఉప్పెనగా పేలిపోతుంది అని చెప్పేసి కొంతమంది మేధావులు చెప్తే, కొంతమంది మాత్రం బీసీ సిద్ధాంతమే లేదు, నీరు గారిపోయింది అన్న వాళ్లకు రేపు ఢిల్లీలో 10 తారీఖు నాడు ఎంపీ ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన చేపడుతున్నామని చెప్తున్నారు వాళ్ళు. దానికి బీసీలంతా మద్దతు ఉన్నారా? మరి కుల సంఘాలన్నీ కలుపుకొని పోయే ఆలోచనలో ఉన్నారా? ఒక బీసీగా మీరు చెప్పండి. బీసీలో ఏ వేదిక ఎవరు ఉద్యమం బీసీల కోసం చేసినా కూడా మేము బీసీ బిడ్డలుగా బీఆర్ఎస్ పార్టీగా తప్పనిసరిగా బాసటగా నిలబడుతుంది, సహకరిస్తుంది. సాయి ఈశ్వరాచారి సోదరుడు ఏ లక్ష్యం కోసమైతే, ఏ సంకల్పంతోనైతే ఆత్మ బలిదానం చేసుకున్నాడో దానికి ఆ చావుకు కారణం కాంగ్రెస్ పార్టీ. ఆ చావుకు బాధ్యుడు ముందుగా రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, సిద్ధరామయ్య, రేవంత్ రెడ్డి, తర్వాత మన మల్లు బట్టి విక్రమార్క, మొత్తం మంత్రివర్గం. ఆ రోజు మీరు ప్రజలకు రాతపూర్వకంగా ఇచ్చినటువంటి హామీని మోసం చేసినందుకు, ద్రోహం చేసినందుకు, వంచన చేసినందుకు ఇవాళ కలత చెంది ఇవాళ ఆత్మ బలిదానం చేసుకుంది. మీదే బాధ్యత. ఆ బాధ్యతకు తప్పనిసరిగా మీకు నిజాయితీ ఉంటే ఇప్పటికైనా పార్లమెంటు నడుస్తున్నది. పార్లమెంట్లో 99 మంది ఎంపీలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ. మీరు నాయకత్వం వహిస్తున్నటువంటి మీ పార్టీకి 99 మంది ఎంపీలు సొంత బలం ఉన్నది. 240 ఇండియా కూటమికి 240 ఎంపీల బలం ఉన్నది. మీరు పార్లమెంట్లో పోరాటం చేయండి. మాకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుల ద్వారా మీరు బరాబర్గా సంపూర్ణంగా మద్దతు ఇస్తారు. రైట్. మీరన్న ఈ 5 మంది పేర్లలో అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలను కూని చేస్తే ఎవరిపైనైనా ఎఫ్ఐఆర్ చేయొచ్చు. మరి ఈ విషయంలో సాయి ఈశ్వరాచారి చనిపోవడంలో ఇలా పైన కేసులు నమోదు చేశారా? ఇప్పుడు లేదు, ఇంకెక్కడ ఉంటుంది?
స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లెటర్ పేరు రాసి ఆయన సొంత ఊరు సర్పంచ్ మాజీ సర్పంచ్ నా చావు కారణమని ఈయన పేరు వాళ్ళ అన్నదమ్ముల పేర్లు రాసిండు కాలే. ఇంకా వీడు ఎక్కడో దీనికి ఇక వీళ్ళు అంత 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 ప్రజాస్వామికంగా ఉన్నది వీళ్ళు. రాజ్యాంగ స్ఫూర్తి వీళ్ళకి అంత గొప్పగా ఉన్నదా? రాజ్యాంగం పట్టుకొని ప్రవచనాలు చెప్పడం తప్పితే వీళ్ళు రాజ్యాంగ ప్రవచనాలు చెప్పేది చెప్తా ఆధ్యాత్మిక ప్రవచనాలు లాగా రాజ్యాంగ ప్రవచనాలు చెప్పడానికి రాహుల్ గాంధీ పనికొస్తాడు. రాజ్యాంగం ఆచరించడానికి రాజ్యాంగ స్ఫూర్తిని ప్రాక్టికల్ చూపటానికి పనికిరాడు, చెయ్యడు ఆ పని. కేవలం ఆయన చేతులు కూడా లేదు కాబట్టి మోసం చేయటమే తప్ప వేరే ఇంకేమీ లేదు. ఇది పరిస్థితి. 2 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేసిన తప్ప ఆయన గురించి మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే ప్రజలు చనిపోయారో ఇప్పుడు ఇక్కడ బీసీలను కూడా చంపడానికి రేవంత్ రెడ్డి సిద్ధమయ్యాడు. ఆల్రెడీ ఒక బీసీ యువకుడు చనిపోయాడు అని కూడా ఆయన చెప్పడం అనేది అయితే జరిగింది. సో ఇక్కడ తెలంగాణలో పంచాయతీ ఎలక్షన్లు నడుస్తున్నాయి. అధిక స్థానాలలో కూడా కాంగ్రెస్ను ఓడించి బీఆర్ఎస్ పార్టీకే ప్రజలు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని కూడా చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో హరుణ్ ఆద్య టీవీ హైదరాబాద్.